హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏపీలో ఇచ్చే పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. దివ్యాంగుల పింఛన్లలో అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులు అక్రమంగా సర్టిఫికెట్లు పొందినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 1,00,000 మంది అనర్హులను గుర్తించి పింఛను నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దళారులు, వైద్యులు కుమ్మక్కై ఒక్కో సర్టిఫికెట్కు 20,000 నుంచి 30,000 వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలకు హాజరు కాని వారిలోనూ అనర్హులు తేలారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లలో అక్రమాలు జరిగాయని గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు అక్రమంగా సర్టిఫికెట్లు పొందారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 5-6 నెలలుగా అనర్హులను గుర్తించి పింఛన్లు తొలగించే ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు 1,00,000 మంది అనర్హులను గుర్తించారు. వారికి పింఛను ఆపే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గత ప్రభుత్వంలో కొందరు దళారులు, వైద్యులు కుమ్మక్కయ్యారనే విమర్శలు వచ్చాయి. దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ఒక్కో సర్టిఫికెట్కు 20,000 నుంచి 30,000 వరకు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛన్ల కోటాలో వినికిడి లోపంతో పాటుగా మానసికంగా సమస్యలు ఉన్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించారని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 6,000 చొప్పున 7.86 లక్షల మంది దివ్యాంగులకు పింఛను పంపిణీ చేస్తున్నారు. అయితే వీరిలో చాలామందికి పరీక్షలు నిర్వహించారు. అయితే చాలామంది ఈ పరీక్షలకు రాకుండా దూరంగా ఉన్నారు. అయితే వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా తేలారు. ముఖ్యంగా దివ్యాంగులు, ఆరోగ్యపరమైన సమస్యలున్న వారి కోటాలో 6,000, 15,000 పింఛన్లు తీసుకునేవారు ఉన్నారు. వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని ఆరోపణలు రాగా వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ, సెర్ఫ్ అధికారుల ఆధ్వర్యంలో దివ్యాంగుల కోటాల్లో పింఛన్లు పొందుతున్న వారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల మందికి పరీక్షలు చేయించుకోవాలని సమాచారం ఇవ్వగా వీరిలో 50,000 మంది అసలు పరీక్షలు చేయించుకోవడానికి రాలేదు. మిగిలిన వారిలో దాదాపు 3 లక్షల మందికి వైకల్యాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మిగిలిన వారిలో 60,000 మందికి 40% కంటే తక్కువ వైకల్యం, మరో 40,000 మందికి వైకల్యం ఉన్నా కోలుకునే అవకాశం ఉందని తేలిందట. నవంబర్ వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయంటున్నారు. ఏపీ వ్యాప్తంగా చూస్తే విజయనగరం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత శ్రీకాకుళం, కృష్ణా, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎక్కువ మంది అక్రమంగా సర్టిఫికెట్లు పొందారని గుర్తించారు. ప్రతి నెల 15,000 పింఛను తీసుకునేవారు మొత్తం 24,000 మంది ఉంటే వారిలో 23,763 మందికి పరీక్షలు చేయగా 13,000 మంది అనర్హులుగా గుర్తించారు. అయితే వీరి పింఛను విషయంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతానికి వారి పింఛను ఆపే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. 6,000 పింఛను తీసుకునేవారు 7.86 లక్షల మంది ఉంటే పరీక్షలకు పిలిచిన వారి సంఖ్య 4.50 లక్షలు కాగా హాజరు కాని వారు 50,000 మంది ఉన్నారు. వైకల్య సమస్య ఉన్నవారు 2 లక్షల మంది కాగా అనర్హులు 1,00,000 మంది అని తేలింది. వీరికి పింఛన్ కట్ చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలో ఓ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.